జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, ఫస్ట్ ఇవాళటి ఎపిసోడ్ లో మనం ఫస్ట్ అంశము కేరళకు సంబంధించిందే. ఇది స్టేట్ అండ్ సెంటర్ మధ్య ఈ డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారా, లేకపోతే నిజానికి అప్పుల విషయంలో కేంద్రం పరిమితులు అంటారా? ఈ చర్చ చాలా రోజుల నుంచి ఉన్నదే. బట్ ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎక్కువగా ఫ్లేరప్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లాంటి వ్యాఖ్యలే చేసేది, అటు డిఎంకే నుంచి ఇట్లాంటి వ్యాఖ్యలే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు కేరళకు సంబంధించి కూడా ఇదే. మొన్నటికి మనం చూసాం, ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కానివ్వండి, వాళ్ళ డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో, వాళ్ళ నిధుల విషయంలో సౌత్ ఇండియన్ స్టేట్స్కి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఢిల్లీలో నిరసన కూడా చేశారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఏంటంటే అప్పులకు సంబంధించిన పరిమితి పెంపు, ఏదైతే ఎఫ్ఆర్బిఎం రూల్స్ అంటారా, కేంద్ర ప్రభుత్వం కొంత క్యాప్ పెట్టింది కదా, దానికంటే ఎక్కువ కావాలి అనే ఒక అంశానికి సంబంధించి చర్చ నడుస్తుంది. ఇప్పుడు అది సుప్రీంకోర్టులోకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో వైపు కపిల్ సిబల్ ఏమో కేరళ ప్రభుత్వం తరపున వాదిస్తున్నాడు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ వాదన ఇంకోవైపు వినబడుతుంది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రాష్ట్రం వాదన ఏంటి, కేంద్రం వాదన ఏంటి? ఇద్దరి మధ్య ఎందుకు ఒక సఖ్యత లేదా ఒక అమికబుల్ ఒక సొల్యూషన్ లాంటిది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీరు ఆంధ్ర వైపు నుంచి ఏమైనా ప్రాబ్లం విన్నారండి? నిజంగానే లేదండి. ఒడిస్సా లేదు, ఈవెన్ తమిళనాడు తక్కువే. అప్పుడప్పుడు అంటే పొలిటికల్ ఇష్యూ వచ్చినప్పుడే వస్తాయి ఇవి. కేరళ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ స్ట్రీమ్ లేదు. వాళ్ళకు ఉన్నది 2-3 రెవెన్యూ స్ట్రీమ్. ఒకటి మందు, లిక్కర్, రెండోది లాటరీ. మన లాటరీ అక్కడ పెద్ద బిజినెస్ లాటరీ. అవునా? చాలా మందికి అది ఒక ఉపాధిగా ఉంటుంది. కానీ అక్కడ ఉన్న లాటరీ బయింగ్ కెపాసిటీ, లిక్కర్ తర్వాత అడిక్షన్ లాటరీ. అందరు అనుకుంటారు నేను కూడా ఒక 10 కోట్లు లాటరీ కొట్టాలని చెప్పి కొనుక్కొని చాలా మంది ఫ్యామిలీస్ దే బికమ్ బ్యాంకరప్ట్. మూడోది ల్యాండ్ రిజిస్ట్రేషన్, అది కూడా ఎక్కువ లేదు. జిఎస్టీ ఒకటి, స్టేట్ కలెక్షన్. స్టేట్లో ఉంటుంది. జిఎస్టీ కలెక్ట్ చేస్తే స్టేట్కి ఒక కాంపనెంట్ వస్తుంది. ఆ జిఎస్టీ కలెక్షన్లో ఇప్పుడు దాకా మిగిలిపోయిన కలెక్ట్ చేయాల్సిన అమౌంట్ 30,000 కోట్లు కలెక్ట్ చేయలేదు. ఎవరు తప్పు? స్టేట్ గవర్నమెంట్ తప్పు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి కలెక్ట్ చేయలేదు కదా స్టేట్లో. స్టేట్ కలెక్ట్ చేయాల్సిన జిఎస్టీ స్టేట్ కమిషనరు పినరాయి విజయన్ ఫంక్షన్స్కి స్పాన్సర్షిప్కి ఇదే కంపెనీల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆయన ఏదో యాత్ర చేస్తే యాత్రకి బండిలో పెట్రోల్ పోపించడానికి, డీజిల్ పోపించడానికి, హోటల్ స్టేకి, ప్రోగ్రాంలకి స్పాన్సర్షిప్ తీసుకోవడానికి ఇదే డిఫాల్టెడ్ కంపెనీస్ దగ్గర వెళ్ళి తీసుకున్నాడు డబ్బులు. వాడు డబ్బులు కడతారా? కట్టరు. మనం ఎప్పుడు ఒక ఇల్లు నడిపిస్తున్నాడు సాయి గారు. దీంట్లో ముందు కూడా చెప్పాను చాలాసార్లు మన డిబేట్లో కానీ మిగతా దాంట్లో. మనం ఒక ఇల్లు నడిపిస్తున్నాడు, మనకు ఒక 50,000 జీతం ఉందనుకోండి. మనం 50,000 గడుపుకుంటాం. మనం కారు కొనాలన్నా వద్దా, తర్వాత కొందాం. ఈ ఫ్రిడ్జ్ కొనాలన్నా తర్వాత కొందాము. డబ్బులు ఉన్నప్పుడు కొందామా, లేకుంటే బోనస్ వచ్చినప్పుడు తీసుకుందాం. ఇది మనకు ఐ థింక్ బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ద హోమ్ మేకర్, ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ వర్కింగ్. ఎందుకంటే షీ నోస్ హౌ టు మేనేజ్. కొంచెం సేవింగ్స్ పక్కన పెట్టాలి. చాలామంది మా అమ్మ వాళ్ళు చూస్తుంటారు, మీరు కూడా. వాళ్ళు బియ్యం దాంట్లో దాచిపెడతారు, దాచిపెడతారు డబ్బులు. ఎప్పుడో పనికి వస్తుంది, చెప్పలేము. అది రీసెంట్లీ కేరళలో ఒక పెద్ద కాలమిస్ట్ ఉన్నారు, టీజీ మోహన్ దాస్ అని చెప్పి, వెరీ పాపులర్ ఆన్ టెలివిజన్. ఆయన మనకు స్టోరీ అదే చెప్పాడు, ఈ డిమానిటైజేషన్ గురించి చెప్పాడు. వాళ్ళ ఆవిడ దగ్గర ఎన్నోసార్లు వెళ్ళి అడిగారంట, నాకు కొంచెం డబ్బులు, నాకు కొంచెం పనులు ఉందంటే, ఏం లేదు నారా, ఏం లేదన్నారు. లాస్ట్ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత ఒకరోజు ఆమె పిలిచి అంటుంది, చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే నా దగ్గర ఒక 20,000 2,000 రూపాయల నోట్లు ఉన్నాయి, 1,000 రూపాయల నోట్లు ఉన్నాయి, ఏం చేయమంటారండి? ఆయన పాపం టెన్షన్ అయిపోయి, ఉన్నదాకా నేను అడిగిన డబ్బులు లేదని చెప్పినావు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు అంటే, ఇట్లా ఎమర్జెన్సీకి దాచిపెట్టాను. నా వై ఐమ్ టెలింగ్ ది స్టోరీ ఈజ్ వెరీ సింపుల్ సాయి గారు. ఇదే ఇల్లు నడిపిస్తున్నాడు, గవర్నమెంట్ నడిపిస్తున్నట్టు ఎట్టుకుంటుంది. ఈ 50,000 మీకు 2,50,000 3 లక్షల కోట్లు ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ మీరు ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు. అంటే నాకు వచ్చే సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్లో ఇంత డబ్బులు నాకు రావచ్చు, రెవెన్యూ రిసీట్స్ మాకు 3 lakh crores రావాలి. కానీ ఎప్పుడు ఎంత అవుతుందంటే, ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఆ 3 లక్షల కోట్లు రావు, 2,50,000 కోట్లు వస్తాయి. కానీ మీరు 3 లక్షలు ఖర్చు పెట్టడానికి అన్ని డిపార్ట్మెంట్స్కి బడ్జెట్ ఇచ్చేశారు. వాళ్ళు ఖర్చు పెట్టడం మొదలు పెట్టేస్తారు. ఫిబ్రవరి రాగానే టెన్షన్ అయిపోయి డబ్బులు లేవు. కేరళ గవర్నమెంట్ అదే పరిస్థితిలో ఉంది. వాళ్ళ ప్రాబ్లం మన దాంట్లో ఇప్పుడు తెలంగాణ రాబోతుంది. కానీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇవాళ, నేను ఇప్పుడే ఈ డిబేట్ మొదలయ్యే ముందు, రికార్డింగ్ కన్నా ముందు, నేను ఒక మలయాళం న్యూస్ ఛానల్ది జనం టీవీ అని ఉంది, వాళ్ళ క్యాప్షన్స్ వస్తుంటాయి రెగ్యులర్గా, ఇమేజెస్ ఇన్స్టాగ్రామ్లో.
చూస్తుంటే దాంట్లో ఒక ఫనీ ఇన్స్టాగ్రామ్ ఏంటంటే రేవంత్ రెడ్డి అంటున్నాడు నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు రావాల్సిన డబ్బులు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్నాయి. మమతా బెనర్జీ ఏం చెప్తుందో, పినరాయి విజయన్ ఏం చెప్తున్నా నాకు తెలియదు, నాకైతే ప్రాబ్లం లేదు, నా గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సిన డబ్బులు అన్నీ ఇస్తున్నారు. బడే భాయ్ అన్నారు పోయిన 2 వారాలు. ఇప్పుడు చూడండి, సో ద సేమ్ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ కూడా అప్పులు తీసుకుంటున్నారు, ఎవరైనా అప్పులు తీసుకుంటారు. అదే నేను చెప్పాను, ఆ గ్యాప్ సపోజ్ ఒక 50,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనుకోండి, ఏదో పెండ్లి వచ్చింది, ఎవరిదో చుట్టాలు ఏదో డబ్బులు, లేకుంటే మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కొంచెం పెట్టాల్సి వస్తున్నప్పుడు ఏం చేసుకుంటే అప్పులు తీసుకుంటారు. అప్పులు మళ్ళీ కట్టాలా మనం. కానీ మన దగ్గర ఉన్న గవర్నమెంట్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అప్పులు తీసుకున్న తర్వాత కట్టరు, దాని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళిపోతారు, ప్రిన్సిపల్ అట్లనే ఉండిపోతుంది. అందరూ చూస్తాం కొంతమంది పర్సనల్ లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళిపోతారు, ప్రిన్సిపల్ అమౌంట్ ఇంకా పెరుగుతూనే పోతుంది. లాస్ట్లో ఉరేసుకుంటాడు, సూసైడ్ చేసుకుంటాడు, గాయమైపోతాడు, అంతే ఏదో ఒకటి నడుస్తుంది. ఇది పరిస్థితి కేరళది కూడా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ కేసు ఒక 2 నెలల నుంచి నడుస్తుంది ఆల్మోస్ట్. వీళ్ళే ఫస్ట్ ఏమన్నారంటే మాకు 54,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలి, దాంట్లో ఎట్లా నిధులు మాకు ఇవ్వాలి, కొన్ని పవర్ సెక్టర్ రిఫార్మ్స్ మాకు 7,000 కోట్లు రావాలి, ఇట్లా అన్ని అకౌంట్ ఇచ్చారు. సాయిగారు మనం గుర్తొకటి పెట్టుకోవాలి, మెయిన్గా జిఎస్టీ స్టార్ట్ అయినప్పుడు, జిఎస్టీ ఒక 5-6 సంవత్సరాల ముందు రియల్లీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. దాని ముందు అంత కలెక్షన్ అంత స్ట్రిక్ట్ లేకుండా జిఎస్టీ కలెక్ట్ చేసినప్పుడు, దీనికన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర గవర్నమెంట్కి ఇక్కడున్న సేల్స్ ట్యాక్స్, అప్పుడు మనకు సేల్స్ ట్యాక్స్ అని ఉండే ఒకటి, సేల్స్ ట్యాక్స్ ఉండే, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉండదు. ఇప్పుడు కూడా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పెట్రోలియం ప్రోడక్ట్ మీద ఉంది, కానీ జనరల్ ప్రోడక్ట్స్ మీద లేదు. సేల్స్ ట్యాక్స్కి వెళ్ళినప్పుడు సేల్స్ ట్యాక్స్ కలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 50,000 కోట్లు అనుకున్నాం సెంట్రల్ ఇక్కడ ఉన్న స్టేట్కి ఆదాయం. అది జిఎస్టీ కలెక్షన్ మొదలైనప్పుడు అది తగ్గి 30,000 కోట్లు అయింది అనుకోండి. గవర్నమెంట్ ఏమన్నారు, యూనియన్ గవర్నమెంట్ 5 సంవత్సరాల కోసం ఈ జిఎస్టీ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎక్కడెక్కడ డబ్బులు తగ్గాయో మేము ఒక గ్యాప్ ఫండింగ్గా మీకు ఆ డబ్బులు ఇచ్చేస్తాం, జిఎస్టీ రెవెన్యూ మీకు తగ్గితే మీకు కాంపెన్సేట్ చేస్తాం. కానీ అది 5 సంవత్సరాలకే ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉండదు. ఇది డిసైడ్ చేసింది ఎవరు, అన్ని ఫైనాన్స్ మినిస్టర్స్, స్టేట్ గవర్నమెంట్స్ది, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ కూర్చొని డిసైడ్ చేసింది, నడుస్తూనే ఉంది. ఇప్పుడేమైంది, 5 సంవత్సరాలు అయిపోయింది, దాని తర్వాత ఎక్స్టెండ్ చేశారు 1 ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు, ఇప్పుడు అది బంద్ చేసేసారు, అయిపోయినాయి. అంటే మీకు రావాల్సిన ఆదాయం మీరే చూసుకోవాలి, మీరు కలెక్ట్ చేయాల్సిన జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ మీరు కలెక్ట్ చేసుకోవాలి, ఐజిఎస్టీ ఢిల్లీకి వెళ్తుంది, యూనియన్ గవర్నమెంట్కి వెళ్తుంది. కేరళ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. నేను దీనికన్నా ముందు ఒక కథ చెప్పాను రామకృష్ణ మిషన్ గురించి, అది చాలా ఇంట్రెస్టింగ్. రామకృష్ణ మిషన్ వాళ్ళు ఏం చేశారంటే కలకట్టా నుంచి కేరళ గవర్నమెంట్లో దగ్గర ఉన్న ఒక కార్పొరేషన్లో, ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ ఎందుకు సెటప్ చేశారంటే కేఎస్ఆర్టీసీ మన దగ్గర ఉన్న టీఎస్ఆర్టీసీ లాగా అది కూడా రోడ్డు మీకు వచ్చేసింది, డబ్బులు లేవు, అప్పులు తీసుకొని అప్పులు కట్టలేదు, సో బ్యాంక్ వాళ్ళు ఇంకా అప్పులు ఇవ్వట్లేదు, బస్సులు కొనట్లేకపోతున్నారు. సో వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది, మన కార్పొరేషన్ ఫ్లోట్ చేద్దాం. కేరళ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. వీళ్ళొక ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా రిజిస్టర్ చేసుకున్నారు ఆర్బీఐ దగ్గర. ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర వచ్చి యాడ్ రిలీజ్ చేస్తారు, మీరు 20 లక్షలు పెడితే మీకు 9% ఇంట్రెస్ట్ ఇస్తాం, 10% ఇంట్రెస్ట్ ఇస్తాం అని చెప్తారు వాళ్ళు. సో మన బ్యాంక్లో మనకు వచ్చి 4%, 5% అని చెప్పి కొంతమంది వీళ్ళు ఎక్కడ పెడతారు, దానికి గ్యారంటీ ఎవరు ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు, కేరళ గవర్నమెంట్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమైందంటే ఇప్పుడు కల్కటాలో ఉన్న రామకృష్ణ మిషన్ వాళ్ళు ఈ కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో 130 కోట్లు తెచ్చిపెట్టారు, ఏది 3-4 సంవత్సరాల ముందు. నాకు ఇప్పుడు కూడా చాలా ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. కల్కటాలో ఉన్న రామకృష్ణ మిషన్ అక్కడ ఒక ఎన్బిఎఫ్సిలో డబ్బులు పెట్టకుండా కేరళకు వచ్చి కేరళలో ఉన్న ఒక స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో డబ్బులు పెట్టడం ఏంటి? మీకు ఫస్టే తెలుసు స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు లేవు, మీరు ఎందుకు పెట్టారు ఇక్కడ తీసుకు, ఇదో కమిషన్ ఎవరికి వచ్చి ఉంటుంది, ఎవరు మనం చెప్పలేము, ఐ మే బి రాంగ్, ఐ మే బి రైట్. కానీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఈ 2 సంవత్సరాల తర్వాత దీని ఇంట్రెస్ట్ అన్నీ కలిపి 160 కోట్లకు వచ్చింది. అప్పుడు వాళ్ళు మెచ్యూరిటీ కాగానే వెళ్ళి అడిగారు కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మాకు మా డబ్బులు ఇచ్చేసేయండి 160 కోట్లు. మీ డబ్బులు, మా దగ్గర ఏం డబ్బులు లేవన్నారు, మేమే రోడ్డు మీద వచ్చేసాం, మీరు కావాలంటే వెళ్ళి కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ దగ్గర అడగండి. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎండీని కలిస్తే డబ్బులా కావాలంటే మా బస్సులు తీసుకెళ్ళండి, మా దగ్గర డబ్బులు అయితే లేవన్నారు. అంతే 160 కోట్లు. ఎవరు డబ్బులు? నిజంగా మన భక్తుల డబ్బులు, వాళ్ళు హుండీలు వేసినా కానీ డొనేషన్ ఇచ్చిన డబ్బులు. నెక్స్ట్ ఏం చేస్తారు, గ్యారంటర్ ఎవరు, స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ దగ్గర అడిగారు ఇట్లా 160, మా దగ్గర 10 కోట్లు లేకుండా మా బ్యాంక్ అకౌంట్లో లేదు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, నువ్వేమో 160 కోట్లు అంటారు. ఎప్పుడు జరిగింది సార్ ఇది? ఇప్పుడే 6 నెలల ముందు, 6 మంత్స్, అంతే 6 మంత్స్ బ్యాక్ మెచ్యూరిటీ అయింది అమౌంట్.
వీళ్ళేం చేశారు, కేరళ హైకోర్టుకి వెళ్ళారు. కేరళ హైకోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ వేశారు, మాకు ఇట్లా 160 కోట్లు రావాలంటే. కేరళ హైకోర్టు పిలిపించారు వాళ్ళ స్టేట్ అటార్నీని. ఏం భయ వీళ్ళకు 160 కోట్లు రావాలంటే కరెక్ట్, మళ్ళీ ఇవ్వచ్చు కదా, డబ్బులు లేవు. ఎందుకు లేవు? డబ్బులు లేవు సార్, డబ్బులు అస్సలు లేవు. జడ్జికి చెప్పాడు. సో జడ్జి చెప్పాడు, ఫైల్ అండ్ అఫిడవిట్ ఫైల్ చేస్తారు. మా దగ్గర 10 కోట్లు ఉంది మా అకౌంట్లో. ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ 2 లక్షల కోట్లు 2,50,000 కోట్ల బడ్జెట్ ఉన్న స్టేట్ గవర్నమెంట్ దగ్గర బ్యాంక్ అకౌంట్లో 10 కోట్లు ఉంది. ఏ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే, ఇట్లాంటి అప్పులు తీసుకొని ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అప్పులు తీసుకుంటారు డైరెక్ట్గా. ఓకే, మీ మార్కెట్కి వెళ్ళి ఆర్బీఐ బాండ్స్ ఇష్యూ చేస్తారు ఏమైనా, అక్కడి నుంచి డబ్బులు తీసుకుంటారు వీళ్ళు, అప్పులు తీసుకుంటారు. అది దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది. అంటే మీ జీడిపి, స్టేట్ జిఎస్డిపి 3.5% మీరు బారో చేయొచ్చు. ఎందుకు పెట్టారంటే అది స్టేట్ నేషనల్ ఫైనాన్స్ కమిషన్ ఉన్నప్పుడు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. ఒక సంవత్సరం 4 ఉండొచ్చు, ఒక సంవత్సరం 3.5 ఉండొచ్చు, ఒక సంవత్సరం 3.25 ఉండొచ్చు, ఒకసారి 2 కూడా ఉండొచ్చు. ఎందుకు పెడుతున్నారంటే మీరు రెక్లెస్గా బారో చేస్తే అది మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ మనం రిలేట్ చేసి మనకు తెలిసిపోతుంది. మీ ఆదాయం 50,000 రూపాయలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి 10 లక్షలు అప్పు తీసుకోలేరు. మీరు ఎప్పుడు కట్టలేరు ఆ డబ్బులు. మీరు కావాలని మీకు ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చెక్, మీ శాలరీ స్టేట్మెంట్ చూసి వాడు డినై చేసేస్తాడు, మీ సిబిల్ స్కోర్ చూస్తాడు. ఇట్లాంటి స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్లో డబ్బులు పెట్టి కంగాలు అయిపోయిన గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. లాస్ట్ వెళ్ళి మాకు 50,000 కోట్లు రావాలని చెప్పారు. సుప్రీంకోర్టు అడిగారు, ఎట్లా 50,000 అంటే, మాకు జిఎస్టీ డబ్బులు తక్కువ పడ్డది, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కదంటే, అటార్నీ జనరల్ ఏం చెప్పారంటే, సారీ అది ఎప్పుడో ఆగిపోయింది కదా 2 సంవత్సరాలు. కరెక్ట్, ఆగిపోయింది కరెక్ట్. ఇప్పుడు మాకు 40,000 కోట్లు కావాలి. అదెంత 40,000 కోట్లు? పవర్ సెక్టర్ రిఫార్మ్స్ నుంచి మాకు 7,000 కోట్లు రావాలి. ఓకే, మీరు అది ఆడిట్ చేశారా? పవర్ సెక్టర్ రిఫార్మ్స్ సబ్మిట్ చేశారా? ఆడిట్ ఇంకా చేయలేదు, చేస్తాము, కానీ మాకు డబ్బులు కావాలి ఇప్పుడు. అరే మీరు ఆడిట్ చేయకుండా డబ్బులు ఎట్లా అడుగుతున్నారు? నెక్స్ట్ ఇప్పుడు 30కి తగ్గింది మళ్ళీ. ఇది మన పాత సినిమాలో ఒక సినిమాలో ఉండే రామ్జీరావు స్పీకింగ్, ఏదో ఒక మలయాళం సినిమాలో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి లాస్ట్లో కిడ్నాపర్ పాపం బార్గెన్ చేస్తాడు. ముందు 10 లక్షలు అడుగుతాడు, దాని తర్వాత 5 లక్షలు అడుగుతాడు, దాని తర్వాత 1,00,000 అడుగుతాడు, 50,000 అడుగుతాడు, 10,000 ఇయర్ అయినా అని చెప్తాడు కిడ్నాపర్. ఆ సంగతికి వచ్చింది. లాస్ట్ ఏమన్నారు, మాకు 15,000 కోట్లు రావాలని. ఎట్లా? మాకు అప్పు తీసుకోవాలి, అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి, ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ అయిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నిన్న జరిగిన ఒక ఆర్గ్యుమెంట్లో కపిల్ సిబిల్ ఆయన నిలబడితే 50 లక్షలు పర్ హాఫ్ అన్ అవర్. ఆయన ఆల్మోస్ట్ 10 గంటల సేపు 15 గంటల సేపు ఇప్పుడు ఈ తీసుకున్న అప్పులో ఆయన ఫస్ట్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అవును, నేను మన ట్వీట్ కూడా చేశాను నిన్న, మిగిలిపోతుందేమో అది కూడా డౌట్ ఉంది ఇప్పుడు. ఇచ్చే డబ్బులతో ఈ అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ప్రొడక్టివ్ అసెట్స్ మీద పెడితే ఇంకో మాట. సో సుప్రీంకోర్టులో కేరళ మన సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ హీ రెడ్ అవుట్ ఆల్ ద లోన్స్ టేకన్. ఏం అప్పులు తీసుకున్నారు ఈ సంవత్సరం? 54,000 కోట్ల అప్పు తీసుకున్నారు. ఇక్కడ కూడా అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు మీరు చూస్తే ప్రతి బడ్జెట్కి హరీష్ రావు గారు ప్రెజెంట్ చేసుకోవడానికి 50 నుంచి 60 నుంచి ఒక్క కేసులో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. దాంట్లో కాళేశ్వరము అన్నీ పడుతుంది దాంట్లో వచ్చి. మన ఒక డిబేట్లో మన దగ్గర నేషనల్ రౌండప్లో మనం జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడాం. 100% కవరేజ్ అయిందని చెప్పి కేసీఆర్ వాళ్ళ గవర్నమెంట్ పెద్ద క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నారు. అవును, అదే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ 700 మిషన్ భగీరథ జల్ జీవన్ మిషన్ అందరికీ మేము కవర్ చేసుకున్నాం, మాకు జల్ జీవన్ అక్కర్లేదని చెప్పారు. తీసుకున్న ఫండ్స్ అవే తీసుకోలేదు. 730 కోట్లు ఇస్తే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఆడిట్ చేయాల్సి వస్తుంది, టెండర్ బిల్ ఇవ్వాలి, దానికి ఆ డబ్బులు యూజ్ చేయాలంటే టెండర్ బిల్సే చేయాలి. మీరు భగీరథ లాగా మీ చుట్టాలకి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. ఓకే, సో వీళ్ళేం చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్, మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయొచ్చు, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు ఆన్లైన్లో. 100% కవరేజ్. తెలంగాణలో ఏ ఇల్లుకి నీళ్ళు రాకుండా లేదు, నీళ్ళు వస్తున్నాయి, అన్ని ఇళ్ళకి దాకా నీళ్ళు వస్తున్నాయి. యాక్చువల్లీ 2014లో ప్రతి ఇంటికి నీళ్లు రాకపోతే నేను ఓట్లు అడగనని చెప్పారు. దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం నీళ్ళు వచ్చేసాయని నిరూపించడం కోసం ల్యాబ్స్ అయిపోయింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మీరు ఆ బడ్జెట్ తీసుకోకపోతే ల్యాబ్స్ అవుతుంది, క్యారీ ఓవర్ కాదు. జల్ జీవన్ మిషన్ కింద గ్రాంట్, ఇది నాట్ ఈవెన్ లోన్. గ్రాంట్ ఇచ్చిన డబ్బులు తీసుకోలేదు, ఎందుకంటే ఆడిట్ చేయాలి, టెండర్ విలువాలి. అది 2 కండిషన్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫిల్ చేయలేదు అప్పుడు. ఇది కూడా అంతే సంగతి సాయి గారు. ఎవ్రీ స్టేట్ ఇప్పుడు వీళ్ళేమన్నారు, కోర్టుకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పులు తీసుకుంటుంది కదా, నేషనల్ హైవేస్కి అప్పులు తీసుకుంటుంది కదా. నేషనల్ హైవే ప్రొడక్టివ్ అసెట్, దాని మీద మీకు టోల్ వస్తుంది. వీళ్ళ దగ్గర 1,00,000 కోట్లు ఉంటే కేరళ గవర్నమెంట్ దగ్గర 85 లక్షలు వీళ్ళు శాలరీస్ అండ్ పెన్షన్స్లు ఇస్తున్నారు. అంటే 85% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ గోయింగ్ ఓన్లీ ఫర్ శాలరీస్ అండ్ పెన్షన్. ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఒకసారి 15 సంవత్సరాల తర్వాత రివైజ్ చేస్తారు వాళ్ళ పే స్కేల్స్.
కేరళ గవర్నమెంట్ ఎవ్రీ 5 years రివైజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యూనియన్ వాళ్ళదే, చేయకపోతే వాళ్ళు కొడతారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళ యూనియన్ ఉంటుంది, సిపిఎం వాళ్ళు వస్తే వాళ్ళ యూనియన్ ఉంటుంది. 5 సంవత్సరాలకి హైక్ చేస్తున్నారు శాలరీ. కొంతమంది శాలరీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఉంది. ఆ పరిస్థితికి వచ్చేసారు. మీకు మిగిలిందంతా సాయి గారు రూపాయికి 15 పైసలు మిగిలింది అంతే. 85 పైసలు మీరు శాలరీస్ అండ్ పెన్షన్లు పెడితే 15 పైసలు మిగులుతుంది. దాంతో మీరు ఏ రోడ్లు కడతారో, ఏ స్కూల్ తీస్తారో, ఏ హాస్పిటల్ ఖర్చు పెడతారో, కరెక్ట్, ఏ డెవలప్మెంట్ స్కీమ్ చేస్తారో, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెడతారో, పవర్ జనరేషన్ ఎక్కడ ఎక్కువ, ఏం చేయలేవు, డబ్బులు లేవు. దెన్ ఈ 15% నుంచి అప్పులకి ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇంకోటి. లాస్ట్లో రోడ్డు మీదకి వచ్చేసారు. సో మొన్న జడ్జ్మెంట్లో కూడా జడ్జ్మెంట్ ఇవ్వలేదు, ఇంకా 21st వాయిదా పడలేదు. జడ్జ్ ఏమన్నారంటే, ఇద్దరు జడ్జెస్ వాళ్ళు ఏమన్నారంటే, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు పాపం వాళ్ళు రోడ్డు మీద వచ్చేసాడు, ఏదైనా డబ్బులు ఇవ్వండి, దానికి ఒక 6,000-7,000 కోట్లు ఇచ్చేసి కండిషన్ పెట్టండి, స్ట్రింజెంట్ కండిషన్. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు మేము ఇస్తాం కావాలంటే ఒక 5,000 కోట్లు ఇస్తాం, మాకు 15,000 కోట్లు అన్నాడు సిబ్బంది. ఏమన్నా మేము ఇస్తాం మీకు 15, నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ లోన్ ఉంది కదా, దాని నుంచి మేము కట్ చేసుకుంటాం. అది కాకూడదు, మాకు ఇప్పుడే కావాలి డబ్బులు, 31st ముందు కావాలి, ఎందుకంటే బిల్స్ క్లియర్ చేయాలి, వీళ్ళకి ఎంప్లాయీస్కి డిఏ కట్టలేదు, ఫైనాన్షియల్ ఇయర్ ముందు కట్టకపోతే మళ్ళీ పిఎఫ్ వాళ్ళు వచ్చేస్తారు రోడ్ మీద, పిఎఫ్ కట్టలేదు, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని కట్టలేదు. స్టేట్ గవర్నమెంట్ ఇది, ఏదో ప్రైవేట్ కంపెనీ కాదు ఇది చేసే పనులు. ఇది అన్ని గవర్నమెంట్ సంగతి ఇంతే సాయి గారు. మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ ఫ్రీ ఇచ్చుకుంటూ పోయిన గవర్నమెంట్ అన్ని రోడ్ మీదకి వచ్చేసింది. అన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ బడ్జెట్ డాక్యుమెంట్లో చాలా మటుకు హైడ్ చేస్తారు, చాలా హైడ్ చేస్తారు. స్టాటిస్టిక్స్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైయింగ్. మీరు ఒక 0 ఇక్కడ ఒక 0 అక్కడ, కానీ ఇవేవి చెప్పనివ్వరు సార్. ఈవెన్ మీడియాలో కూడా ఎట్లా ఉంటుందంటే, కేంద్రం పెత్తనం ఏంటి, కేంద్రం అప్పులు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, కేంద్రం అప్పులు తీసుకోవట్లేదా, మేము అప్పులు తీసుకోవడానికి ఏంటి, ఎవరు ఎక్కడ అంటే నిజాలు బయటకు రానివ్వరు. కేంద్ర అప్పులు ఇన్క్లూడ్ స్టేట్ గవర్నమెంట్ డెట్ ఆల్సో. అవును, స్టేట్ గవర్నమెంట్ డేటాతో కలుపుకునే కేంద్రం అప్పులు అవుతాయి కదా, సపరేట్ కాదు. కేంద్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 10 లక్షల కోట్లు అప్పు తీసుకుందాం అనుకుందాం. 10 లక్షల 6 లక్షలు వీళ్ళదే ఉంటుంది, అన్ని స్టేట్ గవర్నమెంట్ కలిసి ఉంటుంది. అవును, బికాస్ మనం టోటల్ నేషనల్ డెట్ చూసి స్టేట్ డెట్ కూడా దాంట్లో చూపించాల్సి వస్తుంది. కరెక్ట్. ఈ మనం మెయింటైన్ చేయకపోతే సాయి గారు, అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్ రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవాళ చూసి, చెప్పాను కదా మీకు స్టార్ట్ డిబేట్లో, మలయాళం దాంట్లో వాళ్ళు రేవంత్ రెడ్డిని కోట్ చేస్తున్నారు. మమతా బెనర్జీ ఏం చెప్తుందో, పినరాయి విజయన్ ఏం చెప్తా నాకు తెలియదు, నాకైతే డబ్బులు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, నాకు ఏ ప్రాబ్లం లేదంటే. మేబీ ఇట్స్ అ గుడ్ థింగ్, సెన్సిబుల్ థింగ్. కానీ ఇక్కడ కూడా మనం చూస్తున్న ఫ్రీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. దానికి డబ్బులు మీరు నేను ఎవరైనా కట్టాల్సింది, ఫ్రీగా ఎక్కడి నుంచి రాదు మీకు. చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.